ఓం నమః శివాయ. మన హిందూ సాంప్రదాయంలో భస్మధారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భస్మం అంటే పవిత్రమైన విభూతి. ఇది సాధారణమైన బూడిద కాదు. యజ్ఞం లేదా పవిత్ర కర్మల ద్వారా తయారైన దివ్య పదార్థం. ఇప్పుడు మనం భస్మం ఎందుకు ధరించాలి, దాని ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. భస్మం యొక్క ఆధ్యాత్మిక అర్థం. భస్మం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ శరీరం శాశ్వతం కాదు. ఎంత పెద్దవారైనా, ఎంత సంపద ఉన్నా చివరికి అన్నీ భస్మం అవుతాయి అని ఈ భావన మనలో వినయం, వైరాగ్యం పెంచుతుంది. భస్మధారణ వల్ల కలిగే ఫలితాలు. భస్మం ధరించడం వలన పాపనాశనం జరుగుతుంది. మన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది మన మనసును పవిత్రంగా ఉంచుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. భస్మధారణ వల్ల భగవంతుడైన శివుడు ఆ భస్మాన్ని ధరించడం వల్ల ఎంతో ఇష్టపడతాడు. భస్మం ధరించడం ద్వారా శివుని కృప మనపై ఉంటుంది. రక్షణ కవచంగా పనిచేస్తుంది. భస్మం ఒక దివ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీల నుండి మనల్ని కాపాడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. భస్మంలో ఉన్న ఔషధ గుణాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. చెమటను తగ్గించి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనశ్శాంతి మరియు ఏకాగ్రతను కలుగజేస్తుంది. భస్మం ధరించడం వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం, పూజలు చేయడంలో ఏకాగ్రత పెరుగుతుంది. భస్మం ఎలా ధరించాలి అంటే, భస్మాన్ని సాధారణంగా నుదుటిపై 3 రేఖలుగా, త్రిపుండ్రాలుగా ధరించాలి. ఇది శివుని త్రిశక్తులను సూచిస్తుంది. అవేమిటనగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. సారాంశమేమనగా, భస్మం కేవలం ఒక గుర్తు కాదు, అది ఒక జీవన విధానం. అది మనకు వినయం నేర్పుతుంది, శివుని సన్నిధిని అనుభవింపజేస్తుంది మరియు మన జీవితాన్ని ధార్మిక మార్గంలో నడిపిస్తుంది. అందుకే మన పెద్దలు చెప్పారు, భస్మం ధరించిన వాడు భగవంతునికి దగ్గరవుతాడు అని. ఓం నమః శివాయ.